అక్షయ అపార్ట్మెంటు ముబారక్ నగర్లో ఉన్న అక్షయ అపార్ట్మెంటులో నివసిస్తూ ఉంటాం. మా వీధి గుండా మురుగునీరు సమస్య చాలా సంవత్సరాలుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మాకు డ్రైనేజీ సిస్టమ్ సరియైన డ్రైనేజీ సిస్టమ్ లేదు. అదేవిధంగా మేము మా సొంత ఖర్చులతో డ్రైనేజీ నిర్మించుకున్నప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళు డ్రైనేజీ నిర్మించకుండా పైపుల ద్వారా ఎత్తుగా వేయడం వల్ల మాకు నీళ్లు అక్కడ మొత్తం ఆగిపోయి ఆ డ్రైనేజీ వాటర్ అంతా మా ముందుగా పారడం వల్ల ఇక్కడ మొత్తము మా వీధి గుండా మొత్తం మురుగునీరు పారుతుంది, అలాగే నిల్వ ఉంటుంది. దాని ద్వారా పిల్లలు పాఠశాలకు వెళ్ళే పిల్లలు కానీ వృద్ధులు కానీ మహిళలు కానీ నడుచుకుంటూ వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనిపై మేము చాలాసార్లు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత ఎమ్మెల్యేను కలవడం జరిగింది. ఎమ్మెల్యేలను కలిసినప్పుడు వారు కమిషనర్ ద్వారా మాకు మున్సిపల్ సిబ్బందిని పంపించి అక్కడ డ్రైనేజ్ క్లీన్ చేయడం జరిగింది. కానీ ఒకసారి ప్రొక్లైనర్ను తీసుకొచ్చి దాన్ని తవ్వి మంచిగా చేద్దామంటే కూడా పెట్రోల్ బంక్ వాళ్ళు వారిని ఆపేశారు, వారిని చేయకుండా ఆ విధంగా ఆపేశారు. ఆ విధంగా ఉండడం వల్ల ప్రతి సందర్భంలో వర్షం పడ్డప్పుడు కానీ తర్వాత ఎక్కడైనా చెత్త నిండినప్పుడు కానీ మాకు ఈ మొత్తం మురుగునీరు మా ముండనే పారుతూ ఇక్కడ మురుగునీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వివిధ రకాల రోగాలకు మేము బారిన పడుతున్నాం. తర్వాత చాలా రకాల ఇబ్బందులు మేము ఇబ్బంది పడుతున్నాము. మరి ఇట్లాంటి పరిస్థితులని మేము మా అక్షయ అపార్ట్మెంటు తర్వాత మా వీధి ఉన్నటువంటి అందరి తరఫున మా కలెక్టర్ గారిని కానీ కమిషనర్లను కానీ కోరుతున్నది ఏంటంటే మాకు సరైన డ్రైనేజీ నిర్మాణం చేసి ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే పైపులు ఎత్తుగా వేసినటువంటి దాన్ని తీసేసి సరైన డ్రైనేజీని నిర్మించడం వల్ల మాకు ఈ మురుగునీరు సమస్య తీరుతుందని మేము దీనికి మాకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సిందిగా కోరుతున్నాం సార్. మేము అక్షయ రెసిడెన్సీ నివాసులం. మా ముందట డ్రైనేజ్ సమస్య అనేటువంటిది చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈ సమస్య గురించి కలెక్టర్ గారికి ప్రజావాణిలో 2 సార్లు విన్నవించడం జరిగింది. అలాగే గత ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేశాం. అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి భూపతిరెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా 2-3 సార్లు కలిసి మా సొసైటీ తరఫున మా ప్రాబ్లమ్ను సాల్వ్ చేయమని విన్నవించడం జరిగింది. వారు ఇక చేస్తాం, బడ్జెట్ రాగానే చేస్తాం అని అంటున్నారు, కానీ ఇంతవరకు మాకు సమస్య పరిష్కారం కాలేదు. అలాగే అరవింద్ ఎంపీ గారికి కూడా విన్నవించడం జరిగింది. ఈ రకంగా అనేక సార్లు మేము మా చెప్పులు అరిగిపోయే మాదిరిగా తిరుగుతున్నాం, కానీ మా డ్రైనేజ్ మాత్రం నిర్మాణం కావట్లేదు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు వీడియో తీశారు, మా ముందట మురుగునీరు ఎలా పడుతుందో. డ్రైనేజ్ అనేటువంటిది అసలే లేదు మా గల్లీలో. మొత్తం మా చుట్టుపక్కల అన్ని రోడ్లకు డ్రైనేజ్ ఉంది, కానీ మాకు లేదు. అదేవిధంగా రోడ్డు మొన్న బడ్జెట్లో నిధులు వచ్చినాయి. మా చుట్టుపక్కల అన్ని కాలనీలు అన్ని రోడ్లకు డాంబర్ రోడ్ వేసింది. మా రోడ్డుకు వేస్తామన్నది వేయలేదు. ఆ రోడ్డు మొత్తం కుంగిపోయింది. ఆ రోడ్డు మీద మా అపార్ట్మెంట్ ముందటనే నీళ్ళు ఆగుతూ ఉన్నాయి. అందులో నుంచి నడవలేకపోతూ ఉన్నాం. ఆ వాసనకు రోగాలు వస్తూ ఉన్నాయి. డాక్టర్ దగ్గరికి పోవాల్సి వస్తున్నది. కాబట్టి ఈ సమస్యను అతి తొందరగా వీలైనంత త్వరగా పరిష్కారం చేయవలసిందిగా మీ కేసిక్ ఛానల్ ద్వారా మేము ప్రాతినిధ్యం చేస్తున్నాం. చెప్పండి. మా పక్కన అపార్ట్మెంట్ లేకుండే అట్టల్ గ్రూప్ వాళ్ళ యొక్క 75 ఫ్లాట్ల అపార్ట్మెంట్ జరిగింది. ఆ నీరు కూడా ఇదే డ్రైనేజీలో రావడం జరుగుతూ ఉన్నది. కనెక్షన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కట్టుకోవడానికి. బట్ డ్రైనేజ్ మాత్రము ఆ మురికి కాలం మాత్రం కొత్త నిర్మాణం చేయలేదు. అలాగే మా పక్క నుండే లక్ష్మీప్రియ నగర్, కస్తూరి గార్డెన్, ఆ రోడ్లో ఉన్నటువంటి హోటల్ వాళ్ళ యొక్క డ్రైనేజ్ నీళ్ళు కూడా ఇంతకుముందు మాకు ఈ డ్రైనేజీలో కలిసేటి కాదు. ఇప్పుడు దీంట్లోనే కలిపి ఆ నీరు కూడా వస్తూ ఉంది. మరి నీరు ఎక్కువ అవుతుంది, డ్రైనేజ్ మాత్రం అదే చిన్న డ్రైనేజ్ ఉంది. ఈ పెట్రోల్ పంపు సమస్య ఉంది. పెట్రోల్ పంపు దగ్గర డ్రైనేజ్ కాకుండా పైప్ లైన్ వేసిండు అతను. ఎన్ని మార్లు చెప్పినా ఆ పైప్ లైన్ తీయట్లేదు. ఓపెన్ డ్రైనేజ్, శ్యామ్ పెట్రోల్ పంపు, భారత్ పెట్రోల్ పంపు. అలాగే ఆ రోడ్డు మీదనే కూరగాయల షాపులు పెట్టారు. వాళ్ళు ఆ కూరగాయలను అన్నీ అందులో పడేసి ఆ పందికొక్కల బెడద బాగా అయిపోయింది. అవి తోడి మొత్తం మొరము అక్కడ మురికి కాలువలో జమ చేస్తూ ఉన్నాయి. దానివల్ల కూడా మనకు జామ్ అవుతుంది. అసలు ఆ నీళ్ళు అసలు పోవట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తున్నారు,
తీస్తున్నారు తాత్కాలికంగా, మళ్ళీ అదే రకంగా పందికొక్కలు దొడుతూ ఉన్నాయి, చెత్త చెదారం కొట్టుకొచ్చి ఆ రోడ్డు మన డ్రైనేజ్ మొత్తం జామ్ అయిపోతుంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేయవలసిందిగా మా అక్షయ రెసిడెన్సీ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము మీకు విన్నవిస్తున్నాం. ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు, మున్సిపల్ అధికారులు ఈ విషయాన్ని గమనించి మాకు ఈ సమస్యను పరిష్కారం చేస్తారని మీ కేసీ ఛానల్ ద్వారా కోరుతూ ఉన్నాం.